అనవసర ఖర్చులకు నై, ఏకగ్రీవాలకు సై. పల్లెల అభివృద్ధి కోసమే పంచాయతీ ఎన్నికలు అంటున్నారు ఆ గ్రామస్తులు. అందుకే అభ్యర్థులకు అనవసర ఖర్చులు లేకుండా ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపుతున్నాయి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో పలు గ్రామాలు. గ్రామాల్లో ఎన్నికలంటే ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల కంటే పోటీ వాతావరణం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో ఈ పోటీ అనేది అనవసర ఖర్చులకు దారితీస్తుండటంతో కొందరు అభ్యర్థులు పోటీలో నిలిచి అప్పుల పాలవుతున్నారు. గ్రామ పంచాయతీలో ఏకగ్రీవాల ద్వారా గ్రామాభివృద్ధికి ఉపయోగపడాలని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాలు ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తక్కువ ఓట్లు ఉన్న గ్రామ పంచాయతీలు, తాండాలు, గూడెల్లో ఏకగ్రీవాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం పరిధిలోని ఫారూక్ నగర్ మండలం చింతగూడ, కేశంపేట మండలం దేవునిబండ తాండాలు ఏకగ్రీవమయ్యాయని తెలుస్తోంది. వికారాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాలు కూడా ఏకగ్రీవంగా తమ పాలక వర్గాన్ని ఎన్నుకున్నాయి. ఇందులో యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్, తాండూరు మండలం చిట్టిఘన్పూర్, బొమ్మరాజ్పేట మండలంలోని సాలిండాపూర్, మదనపల్లి తాండా, జానకంపల్లి, నాగిరెడ్డిపల్లి, కట్టుకాల్వ తాండా, టేకులగడ్డ తాండా, దుద్యాల మండలంలో సంగయ్యపల్లి గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. చాలా గ్రామాల్లో సర్పంచ్ పదవి మాత్రమే కాకుండా వార్డు అభ్యర్థులు ఏకగ్రీవమవుతున్నాయి. ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టి అప్పులు పాలు కావడం, గ్రామస్తులందరితో కలిసి ఏకగ్రీవాలకు మద్దతిస్తే అందరికీ ఉపయోగకరంగా, గౌరవంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. ఈ ఏకగ్రీవాల ప్రక్రియలో రాజకీయ పార్టీల జోక్యం లేకుండానే జరగడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. మొదటి విడత ఎన్నికలు 11వ తేదీన జరుగుతుండటంతో ఈ నెల 3వ తేదీ వరకు నామినేషన్ వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. రెండో విడత ఎన్నికలు 14న ఎన్నిక జరుగుతుండటంతో 6వ తేదీ నాటికి నామినేషన్ వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఈ గడువు ముగిసేలోపు మరిన్ని గ్రామాలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.